నిరీక్షణ అండి మన వాక్య భాగం కీర్తనలు 42వ కీర్తన 5వ వచనం చదువుకున్నాము. నా ప్రాణమా నీవు ఏల కృంగి ఉన్నావు, నాలో నీవేల తొందరపడుతున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త. నీవు నా దేవుడని చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. అదేవిధంగా 42వ కీర్తనలోని 11వ వచనం. నా ప్రాణమా నీవేల కృంగి ఉన్నావు, నాలో నీవేల తొందరపడుతున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. 43వ కీర్తన 5వ వచనం. నా ప్రాణమా నీవేల కృంగి ఉన్నావు, నాలో నీవేల తొందరపడుతున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. ఈ విధంగా భక్తులు కోరాహు కుమారులు రాసిన కీర్తనలో ఈ విధంగా మొరపెడుతున్నారు. నా ప్రాణమా నీవేళ తొందరపడుచున్నావు. ప్రార్థన చేసుకున్నాను. సర్వ సృష్టిని ఏకరీతిగా పాలిస్తున్నారు తండ్రి, ఘనమైన నామానికి వెళ్ళిన స్థుతులు స్తోత్రాలు తండ్రి. వాక్య భావం తెలుసుగా మీరే తోడయండి, నడిపింపును అనుగ్రహించండి. ఈ నిరీక్షణలో మేము ఏ విధంగా నేర్చుకోవాలో, ఏ విధంగా నిలబడాలో మాకు నడిపింపును అనుగ్రహించి, మా ఆత్మకుమారుని నడిపింపును అనుగ్రహించి మాతో మాట్లాడమని అడిగి వేడుకుంటూ వారిలో రానైనా యేసుక్రీస్తు పేరిట వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 42వ కీర్తనలో అదే, 43వ కీర్తనలో కూడా. ఎందుకంటే నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుతున్నావు. ప్రాణంతో దేవుడు మాట్లాడుతున్నారు. మన ప్రాణాన్ని తొందరపడలేకూడదండి. నాలో నీవేళ కృంగి ఉన్నావు. ఎందుకు కృంగిపోవాలా? ప్రతి సమయంలో మనము ఏ శోధన, ఏ కీడు, ఏ అపాయం వచ్చినా కృంగిపోతాం. ఎందుకని నిరీక్షణ లేకపోతే మనం కృంగిపోతాం. దేవుడు ఉన్నాడన్న నిరీక్షణ మనకి ఉండాలి. అన్నిటికీ ఆయన ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు, ఆయన చేస్తాడు అనే నిరీక్షణలో మనం నిలిచి ఉంటే ఈ భయభీతులని మనం ప్రాణంలో కృంగిపోము, అలసిపోమన్నమాట. నాలో నీవేళ తొందరపడుతున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకా నేను ఆయనను స్తుతించు. దేవుడు ఎప్పుడు స్తుతిస్తూ ఉంటే మనకి నిరీక్షణ అనేది కలుగుతుంది. దేవుడు నాతో ఉన్నాడు, నా పక్షంగా ఉన్నాడు అన్నప్పుడే మనం నిరీక్షణలో నిలబడగలం. దేవుని మర్చి మన పనులతో మన మీద మనం ఆధారపడి, మనుషుల మీద ఆధారపడినప్పుడు నిరీక్షణ కోల్పోతాం. దేవుని వైపు చూడము, మనుషుల వైపే చూస్తాం, పరిస్థితుల వైపు చూస్తాం. ఈ పరిస్థితులు మనల్ని భయపెడుతున్నాయి, కృంగిపోతాం, అలసిపోతాం. ఈ అలసట, కృంగుదల మన శరీరానికి హానికరమే, కానీ ఆయన్ని కాపాడే దేవుడికి అప్పచెప్పి మనం నిరీక్షణ నిలిచామంటే ఆయనే చూసుకుంటాడు. ప్రతి విషయంలో ముందుకు నడిపిస్తాడు. ఆ నిరీక్షణ లేకుండా మనం వెళ్ళుకున్నాం. దేవుడు వస్తున్నాడన్న నిరీక్షణ కూడా మనకు కలిగి ఉండాలి కదా. ఆయనతో మనం ఉంటాము, కలిసి ఉంటామన్న నిరీక్షణ కూడా ఉండాలి కదా. ఒక బాప్తిజంతోనే ఆగిపోదు కదా మన ప్రయాణం. మనం ఏం చేయాలా? ప్రతి క్షణం నిరీక్షణ కలవారముగా సాగిపోవాలి. నిరీక్షణ లేకపోతే మనం ఎంత ప్రార్థన చేసినా, ఎంత రక్షింపబడి ఉన్నా, ఎన్ని సమయాల్లో దేవునితో సహాయం పొంది ఉన్నా, ఆ నిరీక్షణ అనేది లేకపోతే మనము దేవుని చూడలేము, దేవునితో కలిసి ఉండలేము. అందుకని నిరీక్షణ ముఖ్యమైనది. ఆ నిరీక్షణలో మనం నిలిచి ఉండాలి. ఆలస్యమైనప్పటికీ, ఏ పనైనా, ఏ పరిస్థితి అయినా ఆలస్యమైనప్పటికీ మనము శోధన జయించే వారంగా ఉండాలి. ప్రతి విషయంలో నిలబడి నిబ్బరంగా ఎదురు చూసే వాళ్ళంగా ఉండాలి. అప్పుడే మన పట్ల ఆ నిరీక్షణ ఫలిస్తుంది. నిరీక్షణ లేకపోతే మనము వట్టి వారమే. ఆ నిరీక్షణలో మనము ఎల్లప్పుడూ కొనసాగాలి. నా దేవుడు ఉన్నాడన్న నిరీక్షణ, ఎల్లప్పుడూ స్తుతించే నిరీక్షణ.
అంటే పని జరగకముందే స్తుతించే నిరీక్షణ మనలో ఉన్నప్పుడు ఆ పని జరుగుతుంది. దేవుణ్ణి అడిగి వదిలేయడం కాదు, నిరీక్షించాలా, స్తుతించాలా. అప్పుడే దేవుణ్ణి మనం ఆనుకొని ఉన్నట్టు. అడుగుతాము, ఇంకా జవాబు రాలేదని మనం ఏమనుకుంటాం? జవాబు రావటం లేదు కదా, నేను ప్రార్థన చేశాను, ఇంకా ప్రయోజనం లేదు, నాకు జరగదు అనుకుంటాం. కానీ ప్రతిదీ దేవునికి తెలుసు. మనము గర్భవాసిన ఉన్నది మొదలు పిండంగా ఉన్నప్పుడు మన అన్ని క్రియల్ని, అన్ని ఆలోచనలు అన్ని నిర్ణయించిన దేవుడు. ఆ దేవుడికి మన పట్ల బాధ్యత ఉంటుందా? మన జీవితం కూడా మనకి బాధ్యత ఉంది. మనం అది గుర్తిరిగి ఆయన ఏ సమయంలో ఏది ఇవ్వాలో, ఏది చెయ్యాలో, ఎట్లా నడిపించాలో అది ఆయన చేస్తాడన్న నిరీక్షణలో నిలబడి ఉంటే నిరీక్షణలో మనం ఫలం పొందుతాం. కీర్తనలు 62:5. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా ఉండు. ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుతున్నది. నా ప్రాణమా మౌనంగా ఉండమంటున్నాడు. మౌనంగా ఉన్నప్పుడే మనకి ఇంకా కాలేదే, ఇంకా ఏం జరగలేదే, నేను అడిగాను కదా ఎందుకు ఇవ్వలేదు, నేను నిందిస్తూ కూర్చుంటాను. కానీ నిరీక్షణకు మనం ఎదురు చూసేటప్పుడు మౌనంగా ఉండాలి, మౌనంగా ప్రార్థన చేయాలి, మౌనంగా స్తుతించాలి. ఇది జరుగుతుంది. ఒకటి అడిగామా, అడిగినప్పుడు దేవుని అంత నిరీక్షణ ఉంచి విశ్వాసంలో బలపడుతూ ఆయన స్తుతిస్తూ ఉంటే ఆ పని జరుగుతుంది. ఎందుకంటే నా బిడ్డ నా మీద ఆనుకున్నాడు, నా బిడ్డ నన్ను నిరీక్షణ ఉంచాడు, చేస్తాడన్న విశ్వాసంలో ఉన్నాడు కాబట్టి నేను చెయ్యాలి తప్పకుండా ఆయన కదిలి వచ్చేసే సమయం అది. కానీ మనం ఏం చేస్తాం? తొందరపడి మనం నిందించుకుంటాము, దేవుని కూడా నిందిస్తాం, పరిస్థితులకు కృంగిపోతాం, అందుకే ప్రాణాన్ని ఆయాస పెట్టుకుంటాం. అందుకని మౌనంగా స్తుతించమంటున్నారు ఈ వాక్య భాగం ద్వారా. మౌనంగా మనం స్తుతించినప్పుడే ఆ పని జరుగుతుంది. ఏ విషయంలో కూడా మన నిరీక్షణ ఫలిస్తుంది అన్నమాట. అదేవిధంగా 71:5. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. చాలు. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే. ఎందుకంటే అన్నిటికీ ఆస్పదం ఆయనే, ఇంకేది లేదు భూమి మీద. మనకి భూమి మీద ఏది ఉండదు. దేవుడు ఒక్కడే, సృష్టికర్త ఒక్కడే, సర్వాధికారి ఒక్కడే, సర్వోన్నతుడు ఒక్కడే. మనం అందుకని మనం ఏం చేయాలా? నా నిరీక్షణాస్పదము నీవే, నా బాల్యం నుండి నా ఆశ్రయం నీవే. ఎందుకంటే గర్భంలో నిర్మించబడినప్పుడు మనం తెలిసి ఉన్నాం కాబట్టి దేవుడు నా బాల్యము నుండి ఆశ్రయం నీవే. మనకి ఎవరండి అడుగులు వేసేది నేర్పించే తల్లి నేర్పిస్తుందా? తినేది కానీ మాట్లాడేది కానీ అన్నీ గర్భంలో ఉన్నప్పటి నుంచి ప్రతిదీ రూపించి మనల్ని నిర్మించి అంత భద్రతతో మనల్ని బయటకు తీసుకొచ్చే భూమి మీదకి సర్వ సృష్టికర్త. అది మర్చిపోకూడదు. మన ముందు బాల్యం నుంచి మనల్ని అంత ప్రయాసంతో మనల్ని పెంచుకొని వచ్చి మన తల్లి తండ్రి కాదు, కారకులు, జన్మకు కారకులు వాళ్ళు కావచ్చు. గర్భంలో ఉన్నప్పుడు పిండముగా ఉన్నప్పుడే నేను ఎరిగితేనే అన్నది వాక్యవాదంలో. మరి పిండంగా ఉన్నప్పుడే మనల్ని ఎరుగున్న దేవుడు మన జీవితం అంతా ఆయనకి తెలుసు కదా, ఆయన నిర్ణయించి ఉంటాడు కదా. మరి మనం ఎందుకు తప్పిపోయి మన జీవితాలను మనం నిర్ణయించుకోవాలి? ఎందుకు పాపానికి శాపానికి లోని మన కష్టాలు మన శ్రమలు అన్నిటికీ మనమే లొంగిపోతా ఉంటాం. మరి ఎందుకు? ఇక్కడ గర్భవాసినై మొదలుకొని నీవే నాకు ప్రాపకుడువై ఉంది. తల్లి గర్భం నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే, నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానం చేసింది. 6వ వచనంలో ఉంది. మరి అంత శ్రద్ధ చూపించే దేవునికి మనం ఏమాత్రం కృతజ్ఞత కలిగి ఉంటున్నాం, ఏమి స్తుతి ఆరాధన చేస్తున్నాము. ఒక వారంలో ఒక 10 నిమిషాలు చేసేదానికి మనం ఎంత కష్టపడతాం తెలుసా? టైం అంటే
ఆ టైము నిర్ణయించేది దేవుడు. ప్రతి సమయము ఆయనది. ఆయన సమయం ఆయనకి ఇవ్వకపోతే రేపు మన సమయం కోల్పోతాం, మన నిరీక్షణ కోల్పోతాం. ఈ లోకంలో అలసిపోయి విసిగిపోయి మనం ఏ దరికి పోతాం. అందుకనే ప్రతి విషయంలో బాల్యం నుండి నా ఆశ్రమం నీవే. అందుకే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం స్తుతించే వారుగా ప్రతి క్షణము సాగిపోవాలి. యెషయా 51:5. నేను ఏర్పరుచున్న నీతి సమీపముగా ఉన్నది. నేను కలుగజేయ రక్షణ బయలుదేరుతున్నది. నా బాహువులు జనములకు తీర్పు తీర్చును. ద్వీపవాసులు నా తట్టు చూసి నిరీక్షణ గలవారగుదురు. వారు నా బాహువును ఆశ్రయించురు. నేను ఏర్పరచుకున్న నా నీతి సమీపముగా ఉన్నది. ఎవరు నీతి? దేవుడే నీతి. నీతికి ఆధారం ఆయనే. ఆయన ఏర్పరచుకున్న నీతి మన కోసం, రక్షణ కోసం వచ్చింది. మనల్ని రక్షించుకుని తన స్వరక్తం కార్చి ఆయన నీతి ద్వారానే మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. లేకపోతే మురికి గుడ్డలతో సమానం మన జీవితాలు. అటువంటి జీవితాలను నీతిగా తీర్చి ఆయన మనకు కలుగజేయ రక్షణ బయలుదేరుచున్నదని అప్పుడే ప్రవచనం ద్వారా మాట్లాడున్నాడు. ఆ రక్షణ మనం ఈరోజు చూస్తున్నాము, అనుభవిస్తున్నాము. ప్రవచనాలు నిరర్థకం కాలేదండి. అదేవిధంగా దేవుడు ఇప్పుడు రేపు దేవుడు రాబోతున్నాడని ఆ ప్రవచనం కూడా నెరవేర్చబడ్డప్పుడు మన నిరీక్షణ లేకపోతే మనం ఎక్కడ ఉంటాం? దేవుడు వస్తాడు అని అనుకుంటాం మాట వచ్చి, కానీ ఆయనకు చెందవలసిన మహిమను మనము దొంగిలిస్తున్నామేమో. ప్రతి విషయం ఆయనపై ఆధారపడుతున్నామా? ఆయనకు రావాల్సిన మహిమను ఆయనకు అనుగ్రహిస్తున్నామా? ఆయనకు చెందవలసిన స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నామా? ఆయన ఏ బలి కోరలేదు, మనల్ని కోరుకున్నాడు. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే నీకు ఇష్టం. ఆ విరిగి నలిగిన మనసు మనలో ఉండాలి. ఆ విరిగి నలిగిన మనసు మనలో లేకపోతే నిరీక్షణకి ఆధారమే లేదు. దేవుడు వస్తాడన్నా వచ్చిన ప్రయోజనం ఉన్నది. నా బాహువులు జనములకు తీర్పు తీర్చును. దీపవాసులు నా తట్టు చూచి నిరీక్షణ గల వారగుదురు. వారు నా బాహువును ఆశ్రయించురు. ఆయన బాహువులను ఆశ్రయించకపోతే మనం ఆ నిరీక్షణలో మనం ఉండలేము. దీపవాసులు నా తట్టు చూసి నిరీక్షణ గల వారగుదురు. ఎక్కడ ఉన్న ప్రజలందరూ ఆయన రక్షణ కోసం మనం చూస్తేనే నన్ను రక్షించాడు ప్రభు, అలా తిరిగి ఆయన చెంతకు చేర్చుకోవడానికి ఆయన వస్తున్నాడు. అట్టి నిరీక్షణలో మనం సాగిపోవాలా. మనం ఆగిపోకూడదు ఎప్పుడు, ప్రతి పరిస్థితుల్లో. నిరీక్షణ అనేది చిన్న పదమే, కానీ దానిలో ఎంత లోటు, ఎంత అర్థం, ఎంత బలం. ఆ నిరీక్షణ లేకపోతే మనం పడ్డ ప్రయాసంలో వ్యర్థమే. ఆ ప్రయాసం పడి ప్రయోజనం ఏంటి? అందుకనే మనము నిరీక్షణ గలవారమై సిద్ధపాటు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. 29:11. ఏమై ఉన్నది? నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులన్నీ నేను ఎరుగుదును. రాబో కాలం ముందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కాదు. మనకు అన్ని నేర్పించేవి కానీ, నడిపించేది కానీ, బలపరిచేది కానీ, నిలబెట్టేది కానీ అన్నీ మనకి హానికరమైనవి కాదు. రాబో కాలానికి సిద్ధపాటు కోసమే హెచ్చరికలైనా ఏవైనా. ఆ దేవుడు వస్తున్నాడు, ఆయన భయంకరుడు అట్ట మనం ప్రసంగాల్లో విన్నాం. కానీ భయంకరుడే, మన ప్రభువు భయంకరుడే, మహాగౌరవ మహోన్నతుడు, పరిశుద్ధుడైన దేవుడు.
దేవుడు. అప్పుడు సాత్వికంగా వచ్చాడు, ఇప్పుడు గర్జించి సింహం వలె వస్తాడు. మరి అటువంటప్పుడు హానికరమైనవి కావు, కానీ అదే యెహోవా ఉద్దేశంలే కానీ హానికరమైనవి కాదు. మనకి ఎవరికి రక్షింపబడ్డ వాళ్ళకి హానికరమైనది కాదు. దేవుడు ప్రేమమూర్తి, సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కాదు. మీకు నిరీక్షణ కలుగునట్లుగా నిరీక్షణ మనకి కలగాల. ఆ నిరీక్షణలో నిలబడాల, ఆ నిరీక్షణలో కొనసాగాల. ఇంతసేపు మనము వస్తానన్నాడు, ఎన్నో తరాల నుంచి వింటున్నాం ఈ మాట అనుకుంటారు. కానీ అది ఆ సమయం ఆయనకే తెలుసు, ఎప్పుడు వస్తాడో తెలుసు. అంతవరకు సహనంతో కనిపెట్టాలి. ఆ సహనం లేకుండా ఉంటే ఆయన ఎందుకు సహనం కలిగి ఉంటున్నాడు? వచ్చి తీసుకెళ్ళిపోవచ్చు కదా. ఇంకా నశించిపోకూడదు, ఇంకా పాపంలో కూరుకుపోకూడదు. ప్రజలు నన్ను ఎదిగి వస్తారేమో నశించిపోకుండా అని ఎదురు చూస్తున్నాడు. ప్రేమగల తండ్రి, ఆయన ప్రేమగల చూపులు, ప్రేమగల హస్తాలు అన్నీ ఆయన ప్రేమతో. దేవుడే ప్రేమ. ఆ ప్రేమ మనుషుల దగ్గర నుంచి మనం పొందలేము. ఆయన ప్రాణం పెట్టినంతగా మనల్ని ప్రేమించాడు. కాబట్టి మీరు నిరీక్షణ కలవాడై నన్ను వెంబడించండి, నాలో నిలిచి ఉండండి. నిలిచి ఉన్నప్పుడే నేను మళ్ళీ మిమ్మల్ని తీసుకుపోగలను. ఆయన బ్రతిమలాడుకుంటున్నాడు దేవుడు. ఆయన బ్రతిమలాట ఇప్పటికీ కూడా మనుషులకు అర్థం కాదు. ఎందుకంటే ఆదామవ్వ నుంచి కూడా ఆయన కోల్పోతూ వస్తున్నాడు. మనుషులతో ఆయన సహస్తాలతో చేసుకున్న వాళ్ళతో సహవాసం చేయాలనుకుంటున్నాడు, స్నేహితుడిగా ఉండాలనుకుంటున్నాడు. కానీ దేవుని దూరం పెడుతూనే వస్తున్నాం. మన లోక స్నేహాలు వాటి కోసమే మనం ప్రయాసపడతాం, కానీ దేవుని ప్రేమను ఏ రోజు మనము గుర్తెరగాం. ఆయన త్యాగాన్ని గుర్తెరగాం, నిర్లక్ష్యం చేస్తాం. మనం ఇట్లా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, బైబిల్ చదివినప్పుడు, ప్రార్థన చేసినప్పుడే బయటికి వెళ్ళామా ఆయన త్యాగం, ఆయన ప్రేమ ఏమి గుర్తురావు. మన నోటికి మాటలు వస్తాయి, మన చేతికి పనులు వస్తాయి. అవి దేవునికి ఇష్టమైనవా కాదా? వాటిల్లో దేవునికి ఆయాసం కలిగిస్తున్నామా? దేవుని దగ్గర నుంచి దూరం అవుతున్నామా అని పరీక్షించుకో. ఆ సమయము ఇంకా మనది. మన స్వతంత్రంగా మనం ఏమైనా చేయగలం, కానీ దానికి ఒక రోజు లెక్క ఉంటుంది. ఆ లెక్కలు కోల్పోతే ప్రయోజనం ఏంటి? ఎంత రక్షింపబడి ఎంత దేవునితో సహవాసం చేసినప్పటికి కూడా ఒక లెక్క అనేది ఉంటుంది. ఆ లెక్కలో మనం హృదయాంతరంగాల్లో నుంచి ఆలోచన చేసి మనల్ని మనం పరీక్షించుకొని, అందుకే పరీక్షించుకొని బలలో చెయ్యి వేయండి అంటారు. మనం ఏం చేస్తాం? ఆ క్షణానికే ప్రార్థన చేసుకొని అయ్యా ఈ తప్పు క్షమించు అని బలలో చేయాలి. కానీ మనం రోజంతట్లో ప్రతి సమయంలో మన నడవడికని మనం పరీక్షించుకుంటున్నామా? అయ్యా నీకు ఆయాస్కరం కలిగిస్తున్నాయా? పొరపాట్లు నేను అడుగు వేశాను. దావీదు ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. పొరపాట్లు అడుగు వేశాను, నువ్వు క్షమించు. మనకి హెచ్చరికలు వస్తూనే ఉంటాయి. దావీదుకి నాతాను ద్వారా వచ్చింది, ఆయన సరిదిద్దుకున్నాడు, ప్రాధేయపడ్డాడు. కానీ మనము ఎప్పుడు సరిదిద్దుకునే క్రమంలో ఉంటున్నాము? మనల్ని మనం పరీక్షించుకుంటున్నాము. పరీక్షించుకున్నప్పుడే అంతరంగమందు ఆయన్ని చూసేవాడు దేవుడు. మన పై వేషాన్ని చూసేది మనుషులు, అంతరంగం చూసేది దేవుడు. అందుకే అంతరంగ పరిశోధన మనకి ఎప్పుడు ఉండాల. మన ఒంటరిగా ఉన్నప్పుడు అయ్యా నాలో ఏమైనా ఉన్నాయా, నీకు ఆయాసకరమైనవి కలిగించు. నీకు దూరం అయితే నేను ప్రయోజనం లేదయ్యా. నీకు ఆయాసం కలిగిస్తే ప్రయోజనం లేదు, నీకు దూరం అయిపోతాను. ఒకానొక రోజు నువ్వు వచ్చి తీసుకెళ్ళేటప్పుడు నేను ఆ స్థితి కోల్పోతాను, నీ సన్నిధి కోల్పోతానయ్యా అని ఆ ప్రాధేయపడే ప్రార్థన మనలో ఉండాలి. నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు, అది చెయ్యి, ఇది చెయ్యని ఎంతసేపు మనం చేస్తుంటాం, పొందుకుంటుంటాం, స్తుతి చెల్లిస్తుంటాం. కానీ దేవునికి ఆయాసకరమైన ఏమైనా ఉన్నాయా? మన హృదయమే కావాలి ఆయనకి. మన పై వేష భాషలు కాదు,
పరిస్థితులు కాదు, ధనవంతుడివా పేదోడివా కాదు, ఏ స్థితిలో ఉన్నా మన పరిస్థితి మనం గమనించుకొని మన హృదయ శుద్ధి కలిగి దేవుణ్ణి ఆరాధించే వాళ్ళంగా ఉంటే దేవునితో ఉంటాం. జకర్యా 9:12 ఒకసారి. బంధకములలో పడి ఉండి నిరీక్షణ గల వారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేస్తున్నాను. బంధకములో పడి ఉండు నిరీక్షణ గల వారలారా ఉండి. బంధకాలు మన ఈ లోక బంధకాలు మనకి ఎప్పుడు ఉంటాయి, కానీ నిరీక్షణ గల వారలారా మీ కోటను మరలా ప్రవేశించడి. రెండంతలుగా మీకు మేలు చేసేదని నేడు నేను మీకు తెలియజేస్తున్నాను. అంటే మనకి ఎప్పుడు బంధకాలు ఉంటాయి, లోక బంధకాలు ఉంటాయి, పాప బంధకాలు ఉంటాయి. కానీ పాప బంధకాల నుంచి దేవుడు విడిపించాడు ఎప్పుడు ఆయన శరద నుంచి వచ్చాము. కానీ మన లోక బంధకాలు అనేవి ఉంటాయి. ప్రతి అడుగులో, ప్రతి మాటలో, ప్రతి చేష్టలో అవన్నిటి ద్వారా మనం పట్టబడతా ఉంటాం. అప్పుడు దేవునికి అవే ఆయాసం కలిగిస్తుంది, అవి దూరం చేస్తుంటాయి. అందుకని నిరీక్షణ కలవారు. అందుకే నిరీక్షణ కావాలంటున్నాడు దేవుడు. నిరీక్షణ మనకి ఎప్పుడు ఉంటుందంటే దేవుడితో సంబంధం కలిగి ఉన్నప్పుడు. దేవుడు వస్తాడు, దేవుడితో నేను ఉండాలా, దేవుడు వెళ్తాడు అంటే ఎలా ఉంటే తీసుకెళ్తాడు? దేవునికి ఇష్టమైన వారికే కదా. భూమి మీద సమాధానం అన్నాడు. భూమి మీదే సమాధానం అన్నప్పుడు ఆయనకి ఇష్టమైన వారికి పరలోక రాజ్యంలో చేరేదని కూడా ఆస్కారం ఉంటుంది. మరి ఆ పరలోక రాజ్యంలో మనము చేరాలంటే నిరీక్షణ గల వారలారా మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేను మీకు తెలియజేస్తున్నాను. వాక్య భాగాల ద్వారా మనకి ఎన్నో తెలియజేస్తున్నాడు దేవుడు. ప్రవచనాల ద్వారా, వాగ్దానాల ద్వారా. వాగ్దానం ఒకటే చదువుకుంటాం మనం. వాగ్దానం వస్తే నేను కాపాడుతాను, నేను నడిపిస్తానంటే ఒక్కటే, నన్ను కాపాడుతాను అన్నాడు చాలు. ఈ సంవత్సరంగా నాకు ఈ వాగ్దానం చాలు అనుకుంటాను. కానీ ఆ వాగ్దానం వెనక ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి, ఎన్ని షరతులు ఉన్నాయి, దేవుడు ఏ విధంగా నడవమంటున్నాడు, నన్ను ఏ విధంగా జీవించమంటున్నాడు అని మనం తెలుసుకుంటే దానిలోనే నిలిచి ఆ వాగ్దానం నెరవేర్చుకుని మనం నెరవేర్చుకుంటాం. ఆ నెరవేర్చుకున్నప్పుడే నిరీక్షణ అనేది మనకి ఉంటుంది. ఆ నిరీక్షణలో మనము కొనసాగాలి. ఆయన కోటకు మరలా ప్రవేశించాలంటే మనకి అంత సామాన్యమైన స్థితి కాదు, మనం అనుకున్నంత ఈజీ కాదు. నువ్వెవరో నాకు తెలియదు అనే స్థితి మనకు వస్తుంది. ఎందుకంటే ఈ పరిస్థితులన్నీ చూసినప్పుడు నువ్వెవరో నాకు తెలియదు. దేవుని చాలా ఆ మాట ఇష్టమా? నా కోటకు ప్రవేశించుడి అనే మాట ఇష్టం. ఏది దేవుని వాక్, ఆ వాక్కుని మనం తీసుకొని మనం దాని నెరవేర్పులో నిరీక్షించామంటే ఆ ఫలాన్ని పొందుకోగలం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం చదువుతున్నాను ఒకసారి. మీ సంతానము ఈలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తననేక జనములకు తండ్రి అగునట్టు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మడు. ఎవరండి? నిరీక్షణకి ఆధారం లేనప్పుడు. ఎందుకంటే ఈ సంతానం ఇసుకరేణువుల వలె. ఇప్పుడు ఈ రోజంతా మనం ఆయన సంతానం కాదా? రక్షింపబడ్డ వాళ్ళంతా ఆయన సంతానమే. ఇసుక రేణువులంతా అన్నాడు. ఇసుకని మనం లెక్కించగలమా? విశ్వాసులుగా ఎంతమంది ఉన్నారో. విశ్వాసులకు తండ్రి అబ్రహాం. ఆయనకి వృద్ధాప్యములో వాగ్దానం. ఆయన అయినప్పటికీ నిరీక్షణకి ఆధారం లేనప్పుడు, ఎందుకంటే ఆయన వయసులో లేడు, అయినప్పటికీ వృద్ధాప్యంలో ఇచ్చాడు కాబట్టి వాగ్దానం. నమ్మాడు, విశ్వసించాడు, ఆ నిరీక్షలో ఫలించాడు. అందుకే విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఈరోజు అందరము ఆయన అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవా అనగలిగారు. ఎందుకు? వాళ్ళు దేవుని ఆనుకొని అంతా నడిచారు.
ఆయన వాగ్దానం నమ్మారు, నెరవేర్పును చూశారు. మనం ఈరోజు మన జీవితాల్లో వాగ్దానాలు నెరవేర్పును చూస్తున్నామా? చూడాలంటే మనలో నిరీక్షణ కావాలి కదా, విశ్వాసం కావాలి కదా. మరి అబ్రహాం ఏం చేశాడు? ఈ వయసులో నాకేందయ్యా అని అన్నాడా? దేవుని మాట అది. ఆయన వాక్కు వచ్చిందంటే ఆ నెరవేర్పు కోసం మనము ఎదురు చూడాలి. వాగ్దానం నెరవేర్పు ఎప్పుడు ఉంటుంది? అది మనసులో నిలిచి మనం స్తుతించినప్పుడే ఆ నెరవేర్పు జరుగుతుంది. మనం ఆ వాగ్దానం తీసుకెళ్తాం, బైబిల్లో పెట్టేస్తాం, అక్కడ ఉంచేస్తాం. కానీ ఒక్క మాట, దేవుని మాట ఎంత గొప్పది అనేది మనం గ్రహించలేము. అప్పుడు స్వయంగా వచ్చి మాట్లాడేవాడు దేవుడు అబ్రహాంతో. ఇప్పుడు మనకి ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా ఎన్నోసార్లు మాట్లాడతాడు. వాక్యం అనేదే దేవుడు మనతో మాట్లాడేది. ప్రార్థన అనేది మనం దేవుడితో మాట్లాడేది. మరి ఈ వాక్కులు మనం పక్కన పెట్టేస్తే ఎలా? మనలో నెరవేర్పు చూసుకోవాలంటే ఆ నిరీక్షణకి ఆధారమై ఉన్న దేవుణ్ణి మనం ఆనుకొని ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను కూర్చిన నిరీక్షను బట్టి అతిశయపడుతున్నాము. చాలు. మరియు ఆయన ద్వారా మనం విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గల వారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను కూర్చిన నిరీక్షణ బట్టి అతిశయపడుతున్నాము. మనం దేన్ని బట్టి అతిశయించాలి? దేవుణ్ణి బట్టి అతిశయించండి. అందుకే దేవుడు ఒక మాటలో చెప్పాడు, నన్ను బట్టి అతిశయించండి, నన్ను బట్టి ఆనందించండి అని చెప్పాడు. లోకాన్ని బట్టి కాదు, మన శరీరాన్ని బట్టి కాదు, మనకున్న దేన్ని బట్టి కాదు. అందుకని దేవుణ్ణి బట్టి మనం నిలిచింది దేవుని మహిమను కూర్చున్న నిరీక్షణను బట్టి అతిశయపడుతున్నాము. ఈరోజు అతిశయపడే కృప మనకు ఉందా? పరీక్షించుకుంటే అంతకంటే భాగ్యం లేదు. ఏమి లేనప్పటికీ, ఏమై ఉన్నప్పటికీ, ఏ పరిస్థితి అయినప్పటికీ ఆ నిరీక్షణలో మనం నిలుచుంటే, ఆయన కృప మనకుంటే చాలు. మనము దాన్ని బట్టి అతిశయించాలి. లోకాన్ని, మన పరిస్థితులను బట్టి కాదు. ఆ పరిస్థితులు మనం నిలిచి ఉన్నామంటే మనకి ఆ భాగ్యం చాలు. దేవుడు వస్తాడు, మనం తీసుకెళ్తాడు, ఆయనతో కలిసి జీవిస్తాము అనే నిరీక్షణలో మనం నిలిచి ఉన్నట్లు. అదేవిధంగా రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగచేయునని ఎరిగి శ్రమలయందు అతిశయపడుదు. శ్రమల్లో కూడా అతిశయపడమంటున్నాడు. ఎందుకు? శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్ష నిరీక్షణ కలుగచేస్తున్నట్టు. శ్రమ రాకపోతే మనకి తెలియదు, ఆ పరిస్థితి గురించి తెలియదు. ఏదన్నా ఒక పరిస్థితి వచ్చిందనుకోండి, శ్రమ కలిగింది, ఓర్పు కలిగి ఉంటాం. ఓర్పు పరీక్షను కలుగజేస్తుంది, పరీక్షలో నిరీక్షణ కనబడుతుంది మనకి. ఈ 4 కలిగి ఉన్నామనుకో దేవుని మనం చూస్తాం. ఆ ప్రేమ సంపన్నుని మనం చూస్తాం. ఆ శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణ కలుగజేస్తుంది. మన శ్రమ రాగానే ఏం చేస్తాం? దేవుని నిందిస్తాం. నిందించినప్పుడు ఏమైపోతాం? దేవునికి దూరం అయిపోతాం. ఆ పరిస్థితి కావాలా? శ్రమలో నిలిచి ఉండి నిరీక్షణలో నిలిచి ఉంటాము. ఆ నిరీక్షణ వైపు చూద్దాము. ఏదైనా దేన్నైనా ఓడించే యుద్ధ వీరునిగా మనం ఉందామా? సాతాన్ని ఎదిరించి, లోకాన్ని ఎదిరించి, మన శరీరాన్ని ఎదిరించి ఆయన నిరీక్షణ కోసం నిలబడి ఉంటామా? నిలబడి ఉన్నప్పుడే మనం దేవుని బిడ్డలం. మనం అనుకుంటాము, ఏముందిలే, ఈ శ్రమలు వచ్చినాయి, నాకేనా ఈ శ్రమలు, నేనే దొరికానా ఈ శ్రమలకి. శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడలంట చేతకాని వాడు పడుతుందని వాక్య భాగం. శ్రమ వచ్చినప్పుడు మనం కృంగిపోకూడదు, ఇంకా ఎదురు నిలబడాలి. నా దేవుడు ఉన్నాడు, బలవంతుడు, శక్తిమంతుడు,
ఆయనకి ఏది అసాధ్యమైంది లేదు ఈ భూమి మీద. సమస్తము సాధ్యమే. నా రక్షకుడు ఉన్నాడు, నన్ను నిలబెడతాడు అనే మన నిరీక్షణ ఉంటే మనము దేనైనా ఎదిరించగలం, ఏ పరిస్థితినైనా జయించగలం. ఆ విశ్వాసము మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. మనము బలహీనపడి ఉన్నామా, నన్ను విశ్వాసంలో బలపరచు ప్రభువా అని అడిగినప్పుడు బలపరుస్తాడు, సంపూర్ణత ఇస్తాడు దేవుడు. రోమీయులకు రాసిన పత్రిక 5:5. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. చాలు. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. నిరీక్షించిన వాడు ఎప్పుడు సిగ్గుపడడు. సమయం అవుతుంది కానీ కొంత ఏంది వీళ్ళ పరిస్థితి, ఏంది వీళ్ళు ఏంది, ఎందుకు ఈ దేవుని నమ్ముకున్నారు, దేవుని నమ్ముకున్నందుకు ఈ కష్టాలు ఈ పరిస్థితులు అనుకుంటారు. కానీ దేవుని నమ్మినప్పుడు ఎప్పుడు మనం సిగ్గు చెందాం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడి ఉన్నది. ఆయన ప్రేమ మనం కలిగి ఉన్నామంటే దేన్ని మనం వ్యతిరేకించాం. ఎందుకంటే మనం దేవుని కలిగి ఉంటాం. ప్రేమే దేవుడు. ఆ దేవుడు మనలో ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా మనము నడిపింపబడుతుంటే, ఆయనే మనలో ఉంటే మనము దేని నుంచి సిగ్గుపడమంట. నిందించే వాళ్ళు ఉంటారు, అవమానపరిచే వాళ్ళు ఉంటారు, వెక్కిరించే వాళ్ళు ఉంటారు. కానీ దేవుని ప్రేమ మనల్ని ఆ పరిస్థితి నుండి రక్షిస్తుంది. వాళ్ళు ఏం చేస్తున్నా మనము జవాబు ఇవ్వకుండా మనము గమ్ముకుంటాం. ఎందుకు? చేతగాని వాళ్ళు అనుకుంటారు, ఏమైనా అనుకుంటారు. కానీ ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదంట. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. ఆ నిరీక్షణ మనకి ఉండాల. మనం రక్షింపబడ్డాము కానీ దేవుని ప్రేమను అనుభవిస్తున్నాము, కానీ దేవుని ద్వారా నడిపింపబడుతున్నాము అన్న నిరీక్షణ మనలో ఉంది. అప్పుడే మనము దేవునితో కలిసి ఉన్నవారు. కలిసి నడవకపోతే దేవునితో మనం ఏది నెరవేర్చుకోలేము, ఏది సాధించలేము. రోమీయులకు రాసిన పత్రిక 12:12. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. చాలు. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. ప్రార్థన లేకుండా మనం ఏది సాధించలేము. మాస్టర్ గారు వచ్చినప్పుడు నాకు చెప్పారు మాట ఏంటంటే, అమ్మ ప్రార్థన ఎప్పుడు నేను చిన్నపిల్లలతో సరిగా చేయలేనప్పటికి కూడా వచ్చి ప్రార్థన ప్రార్థన అని చెప్తుంటారు పాస్టర్ గారు. ఆ ప్రార్థనే చేద్దామని ఎప్పుడు ప్రార్థన చేస్తుంటాను. ఆ ప్రార్థన ఎంత బలమైనది అని నేను తెలుసుకున్నాను కాబట్టి ఈరోజు మీకు తెలియపరుస్తుంది. ఇక్కడ వాక్యం ఏంటి? నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. అంటే ఎన్ని పరిస్థితులు, మా జీవితాలే మీకు ఒక సాక్షి. ఎందుకంటే ఎన్ని పరిస్థితులు వస్తున్నా నిరీక్షణ, శ్రమయందు ఓర్పు కలవాలి, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. ఆ ప్రార్థన మమ్మల్ని నడిపిస్తుంది. ఈరోజు మేము ఈరోజు సజీవులమై ఉన్నామంటే అది దేవుని కృప. మా పరిస్థితుల్లో అయితే ఏమైనా చేసుకొని చచ్చిపోయే పరిస్థితి, అందరం చనిపోయే పరిస్థితి. ఎందుకంటే తప్పు చేయకుండా నిందపడటము అది కష్టం. తప్పు చేసిన వాళ్ళు నిందపడితే అది వేరు. తప్పు చేయకుండా ఆ నిందలు అవమానాలు భరించాలంటే కష్టం. అవి వాటిలో నుంచి కూడా తీసుకురాగల సమర్థుడు దేవుడు. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. ప్రార్థనే నాకు ప్రాముఖ్యత అయింది. ప్రార్థనే పాస్టర్ గారు ఎందుకు చెప్పేవాళ్ళు నాకు అప్పుడు తెలిసేది కాదు, కానీ చిన్న వయసులో
తర్వాత పరిస్థితుల్లో నేను ఎదుర్కొన్నది ప్రతి శ్రమలో నుండి ప్రార్థన నేర్చుకున్నాను. ప్రార్థనలో విజయం ఉన్నది, దానిలో శక్తి ఉన్నది. అందుకని మనం ప్రార్థన చేయాలా, నిరీక్షణ కలిగి ఉండాలి. అప్పుడే సమస్యకు పరిష్కారం అనేది దేవుడు చూసుకుంటాడు. యుద్ధము యెహోవాదే. మన పక్షంగా వ్యాజ్యం ఆడేవాడు, యుద్ధం చేసేవాడు, న్యాయం తీర్చేవాడు ఆయనే. ఎందుకంటే ఆయన కను దృష్టి నుంచి ఏది దాటిపోదు. సమస్తం చూసిన దేవునికి న్యాయం తీర్చే దేవుడు కాబట్టి మన దగ్గర ఏం ఉండాలి? న్యాయం ఉండాలి, ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. అవి లేకపోతే దేవుడు మన పక్షంగా తీర్పు తీర్చలేదు. అవి కలిగి ఉన్నప్పుడు మనం ప్రతి సమస్యకు ధైర్యంగా ఉండొచ్చు, ప్రార్థన చేయొచ్చు. పట్టుదలతో ప్రార్థన చేస్తే మన సమస్యలకన్నిటికీ పరిష్కారం అవుతాయి. దినమున కుంగిపోయిన ఎడల చేతకాని వాడవద్దు. మరి శ్రమ దినం వచ్చినప్పుడు ఎప్పుడు కృంగిపోకూడదు, ప్రార్థనతో పట్టుదల కలిగి ఉండాలి. 1 పేతురు 1వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గల వారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు సేవడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని, ఎందుకంటే మనసు దేని మీదకి పోనివ్వదు. ఆ మనసు అనే నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు దేవుడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండాలి. అంటే యేసయ్య వచ్చినప్పుడు ఆ సంపూర్ణత మనలో లేకపోతే ఆయన ఇచ్చిన కృప వ్యర్థమైపోతుంది. మన పట్ల ఎంత కృప చూపించాడు దేవుడు. మనల్ని పుట్టించిన నాటి నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన కృప లేని మనము ఊపిరి కూడా పీల్చలేము. ఎందుకంటే మనకు తెలుసు సర్వ సృష్టికి ఆధారుడు ఆయనే, గాలి నీరు సమస్తం అనుగ్రహించిన వాడు ఆయనే. మనలో ప్రవహించే రక్తము ప్రతి అవయవాలు తీర్చిన దేవుడు. మరి ఆయనకి సమస్తం ఎరిగిన దేవునికి తెలియదు మనకి ఏది అవసరం. మనం ఒక్కసారి గమనిస్తున్నామా? డాక్టర్ కాడికి పోతాం, ఎక్స్రే తీసుకుంటాం, అన్నీ తీసుకుంటాం. మన దేహము ఆయన ఆలయం. మన దేహం అంతా ఆయన సృజించింది. నరాలు, కీళ్ళు, వెంటలు అన్నీ వదిలించి అన్ని చేసి గర్భంలో ఉన్నప్పుడు ప్రతి అవయవం తెలుసున్న దేవుడు మన మనసు తెలియదా? అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నాడు? కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు చేయబడు కృపను విషయమై సంపూర్ణ నిరీక్షణ గలవారై కలిగి ఉండడు అంటాడు. సంపూర్ణ రక్షణ, సంపూర్ణ నిరీక్షణ. ఆయన ఇచ్చింది రక్షణ ఇచ్చాడు, మనం నిరీక్షణ కలిగిన వారమే. అందుకే నిరీక్షణ అనే పదం ఒకటే ఇచ్చాడు దేవుడు మాట్లాడమని. అవే చూసుకో. దేవుడు మనకి అటు నిరీక్షణ మనం కోల్పోతున్నామేమో అన్ని పరిస్థితుల్లో. లాస్ట్కి వచ్చేటప్పటికి మనం ఓడిపోయే స్థితిలోనే ఉంటున్నాము. ఏది ఏమైనప్పటికీ సమస్తం ఎరిగిన దేవుడు. మన దేహం అంతా ఆయన తెలుసున్నప్పుడు మన పరిస్థితి అన్నీ తెలుసు. మన ఆలోచనలు, మన ఇష్టాలు, మన కోరికలు తెలియవా? అది అవసరమైనప్పుడు, అనుకూలమైనప్పుడు దేవుడు అనుగ్రహిస్తాడు. ఏది చేయాలో ఏది చేయకూడదో ఆయనకు తెలుసు. అందుకే ఆలస్యం చేస్తాడు. మనం ఆలస్యం చేసినప్పుడు విసుగు చెందుతాము. దేవుడు నాకు ఈటం లేదు చేయటం నేను నిందిస్తాను, తొందరపడతాం. కానీ ప్రతిదీ ఎరిగిన దేవుడికి, సమస్తము ఎరిగిన దేవుడికి మనం నిరీక్షణ కలవారమై ఉన్నప్పుడే ఆయన అనుగ్రహించే దేవుడు. సంపూర్ణ నిరీక్షణ కావాలని కోరుకుంటున్నాడు ఈరోజు దేవుడు. అప్పుడే ఆయన వచ్చి మనల్ని ఆయన చెంతకు చేర్చుకుంటాడు. త్వరలో రానైన దేవుడు, అది మనం మర్చిపోకూడదు. మన ఎన్ని పరిస్థితులు కూడా మనము అది ఓడిపోనివ్వడు దేవుడు. ఎప్పుడు ఏ వ్యక్తిని ఓడిపోయే స్థితిలో ఉంచాడు. మనం నిలబడి నిరీక్షణలో ఫలించి అభివృద్ధి చెందాలంటే, దేవుని కృపలో సాగిపోవాలంటే, దేవుని అనుభవం పట్టుదల కలిగిన ప్రార్థన,
ఆ ప్రార్థన మనకు లేకపోతే మనము దేవుణ్ణి చేరుకోలేము. రేవారి సంఘానికి నేను అదే వివరిస్తున్నాను. ఎప్పుడు ప్రార్థన, ఏ పరిస్థితి వచ్చినా మనం దేవునితో మాట్లాడుకున్న మనుషులతో మాట్లాడతాం. మనుషులకు చెప్పుకుంటాం, నాకు ఈ కష్టం వచ్చింది, నాకు ఈ బాధ వచ్చింది అని చెప్పుకుంటాం. కానీ ముందు దేవుని దగ్గరికి వెళ్ళామా మనకి ప్రతి దానిలో ఫలితం ఉంటుంది, జవాబు ఉంటుంది. రక్షించే దేవుడైనాడు, సహాయం చేసే దేవుడైనాడు. అందుకే మనం సాక్ష్యం ఇవ్వగలిగిన వారం కూడా అయి ఉంటాం. అందుకనే ప్రతి విషయంలో, ఈ నిరీక్షణ విషయంలో మనం సిద్ధపడి మన సంఘం అంతా సిద్ధపడి మనం కొనసాగుదామండి. దేవుడి కృపగల వాక్యం దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం. సర్వ సృష్టిని ఏకరీతిగా పాలిస్తున్న గొప్ప తండ్రి, మీ ఘనమైన నామానికి వెళ్ళలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవా. ఎన్నో వాక్య భాగాల ద్వారా నిరీక్షణకున్న తండ్రి పరమార్థం మాకు తెలియజేసిన దేవా. ఆ నిరీక్షణలో మేము నిలిచి మొలిచి నిన్ను వెంబడించి నీతో చేరే భాగ్యం మాకు దయచేయండి నాయన. నీ కృపను ఎప్పుడు మేము వెంబడించుటకు సహాయం దయచేయండి. ఈ సన్నిధి మేము చేరుకున్నకు సహాయం దయచేయండి. ఈ లోకయాత్ర ఎంతకాలం తప్ప అది ముగినే ఉంటుండగా నీ త్వరలో రానై ఉంటుంది. నిరీక్షణ గల వారమై నీ సిద్ధపాటు కలిగి నువ్వు చేరుకునే భాగ్యం దయచేయమని వాక్య భాగం ద్వారా అది మేము మళ్ళా మేము ఎవరు వేసుకుంటూ పట్టుదల కలిగి ప్రార్థించి కలిగి సహాయాన్ని పొంది ప్రతి విషయంలో నెరవేర్పులో నిలబడ్డకు కృప చూపించమని వేడుకుంటూ త్వరలో రాని క్రీస్తు పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.